పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. స్వచ్ఛతపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. ప్లాస్టిక్ వినియోగం వలన అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. విద్యార్థులు ప్లాస్టిక్ ప్రమాదంపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. మొక్కల పెంపకం, పర్యావరణ హిత వస్తువుల వినియోగంపై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం గుంటూరులో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ గుంటూరు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు అధికారులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించి జాతీయ రహదారి వెంబడి వ్యర్థాలను వారితో కలిసి శుభ్రం చేశారు. భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పేరుతో నెలలో ప్రతి 3వ శనివారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పొరేషన్స్ గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున స్వచ్ఛతను ప్రమోట్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. గుంటూరు నగరంలో కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే పిల్లల దగ్గర నుండి పెద్దవారి దగ్గర నుండి అన్ని వర్గాల ప్రజల్లో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి స్వచ్ఛత ప్రమాణాలని మెరుగుపరచాలని, దీనికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు ముఖ్యంగా, ఎందుకంటే ఈరోజు ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరుగుతూ ఉంది కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో అరికట్టలేనటువంటి పరిస్థితుల్లో దీన్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి, తిరిగి రీసైకిల్ చేసి దాన్ని వినియోగించుకునేటువంటి విధంగా కూడా ప్రజల్లో ఒక అవగాహన తీసుకొని రావాలనేటువంటి ఆలోచనతో ఈరోజు 3వ శనివారం ప్లాస్టిక్ మీద ఒక యుద్ధాన్ని ప్రకటించి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్స్లో, మున్సిపాలిటీలో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రజలు కూడా పూర్తిగా సహకరించాలి తప్పనిసరిగా, ఎందుకంటే మనం ఎంత పరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజల్లో దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని ప్రజలు కానీ, రాజకీయ నాయకులు కానీ, అలాగే బ్యూరోక్రాట్స్ కానీ అందరూ కూడా దీన్ని ఒక బాధ్యత తీసుకొని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.